Hi to all my YouTube family. Good morning. Welcome back to my channel Havish and their mom talks. నా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వైకుంఠ ఏకాదశి టు ఆల్ మై యూట్యూబ్ మెంబర్స్. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేయాలన్నమాట. ఇందాకే లేచా నేనైతే. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్తారు. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అండ్ లేడీస్ ఫింగర్ ఫ్రై అనమాట. ఇంకా ఇలా అయితే బెండకాయ ఫ్రై కోసం అయితే కట్ చేసేసి పెట్టేశాను అనమాట. ఆనియన్స్, టమోటా, ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేసేయాలి. అలానే చపాతి పిండి నానబెట్టేసా. బట్ పూరి చేస్తాను అనమాట ఈరోజు అయితే. ఇలా అయితే ఆనియన్స్, టమోటాస్ వేసేసుకున్న తర్వాత లేడీస్ ఫింగర్స్ అయితే వేసేసుకుంటున్నాను నేనైతే. ఇలా అయితే ఆయిల్లోనే ఫ్రై అవ్వనిస్తున్నాను అనమాట. మా అమ్మ అయితే ఫస్ట్ పెన్నం మీద వేపేసుకొని మళ్ళీ తిరువాతకేసేది ఫాస్ట్లో అమ్మ ఉన్న టైంలో. ఇదైతే నాన్న స్టైల్. నాన్న ఇలా చేసేవారు. నాకు ఇలా నచ్చుతుంది, అందుకే నేను ఇలానే ఫాలో అయిపోతున్నా అనమాట. నాన్న చేసే స్టైల్ని నేను ఫాలో అవుతున్నా, అంతే అండి. ఇలా అయితే అన్నీ వేసేసుకున్నా. కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా మగ్గుతుంది. ఇంకొక సైడ్ టీ అయితే పెట్టేసా తాగడానికి. ఇలా ఉంది. ఇంకా పూరీల కోసమని ఇలా పెట్టేసా. ఫైనల్లీ నా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయ్యిందనమాట. పూరి విత్ బెండకాయ ఫ్రై. దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. వాటర్ బాటిల్ అయితే మా ఆయన అయితే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టారంట. ఇందాక డెలివరీ అయింది. చాలా క్యూట్గా ఉంది. హవిష్ కోసం అయితే ఆర్డర్ పెట్టారు. వాటర్ తాగడానికి కంఫర్ట్గా ఉంటుంది అనేసి. హవిష్ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. వాటర్ బాటిల్ చూసి లేచాక. ప్రజెంట్ అయితే పడుకున్నాడు అనమాట. సార్ అయితే పడుకున్నాడు. ఒక వస్తువు అయితే తీసుకున్నామన్నమాట. అదైతే తీస్తూ ఉన్నారు డెలివరీ వాళ్ళు. దిస్ ఈజ్ యువర్ వాటర్ బాటిల్. ఏంది ఇది? నన్ను డాడీని చూస్తా అన్నాడు. కన్నా నీకే వాటర్ బాటిల్, అది నీకోసమే. నన్ని కన్నా నచ్చిందా హవిష్? బాటిలా నీదేనా కన్నా? మీ డాడీని కాదు, ఇక్కడ చూడు. నీదేనా? నీకే చిన్ను. మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారు. నేను తినేసా. చాయ్ అయితే తాగుతున్నా అనమాట. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తాగలేదు, అందుకే ఇప్పుడు తాగుతున్నా. అండ్ ఆల్సో ఈరోజైతే ఒక కొత్త థింగ్ అయితే మా ఇంటికి అయితే వచ్చింది. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి, చూపించేస్తా. ఒక థింగ్ అయితే వచ్చిందనమాట మా ఇంటికి ఈరోజైతే. ఇప్పుడు డెలివరీ అయ్యింది ఇందాకే. చూపించైతే లేచాడు. అలా అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇందాకే లేచాడు. నాని నాని కేబుల్ నాని అది. హవిష్ పైన ఉన్నవన్నీ లాగేసినావు కన్నా. కన్నా డాడీ ఇది. కన్నా డాడీ ఇది. మధు డాడీ ఇది. డాడీ అమ్మా మీ డాడీ ఇది. కన్నా ఎంత బాగా చేసినావు చిన్న డోర్ సైడ్.
ఎస్టర్డే నుంచి ఏవో కొత్త కొత్త మాటలు చెప్తున్నాడు అనమాట. చిన్ను. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది అనమాట. మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా కన్నయ్యకి బాతింగ్ చేయించేసి హౌస్ మొత్తం క్లీన్ చేయాలి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, ఈవినింగ్ అయితే అలా టెంపుల్కి అయితే వెళ్ళాలి. నా ఫేవరెట్ గాడ్ అనమాట ఏడుకొండల స్వామి. మా ఇంటి దేవుడు, అమ్మ వాళ్ళ ఇంటికైతే ఇంటి దేవుడు అనమాట ఏడుకొండల స్వామి. చాలా అంటే చాలా ఇష్టం. అందుకే ఈవినింగ్ అలా టెంపుల్కి అయితే వెళ్ళైతే వస్తాం. హవిష్ అల్లరి ఎలా ఉంటుందో, 1 minute ఇలా కబోర్డ్ ఓపెన్ చేసి పెట్టానో లేదో లాగేసి అన్నీ పడేసాడు చూడండి. పడేయచ్చా చిన్ను? చిన్ను ఇచ్చేయి, ఇచ్చేయి, నాది. చూడండి ఎంత అల్లరి చేశాడు. దెబ్బలు పడతాయి కన్నా. ఎంత అల్లరి చేస్తానో చూడు చిన్ను. మళ్ళీ ప్యాకెట్ పైకి ఎక్కి అల్లరి చేస్తానో చూడు కన్నా. చూడు మొత్తం అన్నీ ఎట్లా చేసావు చూడు చిన్ను. ఆఫ్టర్నూన్ 12 వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఫ్రెష్ అప్ అయ్యా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసి హవీష్ అయితే పడుకున్నాడు. నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు వైకుంఠ ఏకాదశి అన్నట్టు స్పెషల్ అయితే చేస్తున్నా. స్వీట్ ఏం లేదు, సింపుల్గా సేమియా పాయసం చేయాలి, చూపించేస్తా. ప్రజెంట్ అయితే రైస్ అండ్ టమోటాలు అయితే ఉడకబెట్టేసాను అనమాట, టమోటా రసంకి. ఇంకా సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేయాలి. అందుకోసం ప్రిపరేషన్స్ ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టా. సేమియా అయితే ఈ కప్తో తీసుకున్నాను అనమాట. నేనైతే 1 కప్పు సేమియాకి 3 cups ఆఫ్ మిల్క్ అండ్ 2 cups ఆఫ్ వాటర్ అయితే యూజ్ చేస్తాను అనమాట. నేను చేసే సేమియా పాయసం అయితే నా రెసిపీని అయితే చూపించేస్తా, చూసేయండి. ఎవరికైనా చేసుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది. మా హవీష్ అయితే పడుకొని అయితే లేచేశాడు. కన్నా అమ్మ నువ్వు మ్యాచింగా నన్ను అనుకోకుండా నువ్వు నేను మ్యాచింగ్ కన్నా. చాక్లెట్ ఇస్తావా అమ్మకి నన్ను? ఇందాకే అనమాట హవీష్ అయితే లేచాడు. నేను గ్యాస్ మీద ఏదో చేస్తున్నా అని చూస్తా ఉన్నాడు. స్వీట్ తింటావా నువ్వు కన్నా? నాని ఇలా అయితే సేమియా పాయసం కోసం ఫస్ట్ 1 tablespoon ఆఫ్ గీ అయితే వేసుకున్నాను అనమాట. మెల్ట్ అవుతుంది. అయితే మెల్ట్ అయ్యాక ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే గీలో అయితే వేపేస్తున్నాను అనమాట. ఫ్రూట్స్ అయితే వేపేసాక పక్కన అయితే పెట్టేసా. ఇప్పుడు సేమియాని అయితే వేసేసుకుందాం గీలోకి. అలా సిమ్లో అయితే పెట్టనిచ్చి అయితే సేమియాలు అయితే కొద్దిసేపు వేపుకోవాలన్నమాట. ఇలా అయితే సేమియా డ్రై ఫ్రూట్స్ అయితే వేపేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నా. ఇలా అయితే క్వాంటిటీ 3 cups ఆఫ్ మిల్క్ అండ్ 2 cups ఆఫ్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను నేనైతే. ఇలా అయితే బాగా పొంగు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడైతే సేమియా అయితే వేసేసుకుంటా. ఇలా అయితే సేమియాలు అయితే ఉడికాయి అన్నమాట. ఇప్పుడైతే షుగర్ అయితే వేసుకుంటున్నా. నార్మల్గా అయితే 1/2 cup ఆఫ్ షుగర్ వేసుకోవాలి. మాకు కొంచెం షుగర్ ఎక్కువ ఉంటేనే ఇష్టం కాబట్టి కొంచెం 1/2 cupకి కొంచెం ఎక్కువ అయితే వేస్తున్నా. మీరైతే 1/2 cup ఆఫ్ షుగర్ అయితే వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అయితే షుగర్ వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. ఇలాచీలతో పాటు వేయడం ఇష్టం, అందుకే ఇలాచీలతో పాటు వేసేసి
ఇలా ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నాం. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పెట్టేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాం. నా లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఏమేమి చేశానో చూపించేస్తా. నా లంచ్ అయితే సేమియా పాయసం, రైస్, టమోటా రసం అండ్ బెండకాయ ఫ్రై, లాస్ట్ వచ్చేసి పెరుగు అనమాట. దిస్ ఈజ్ మై లంచ్ మెనూ. లంచ్ అయితే చేసేసాను అనమాట. లంచ్ చేసేసి ఇలా కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నా. ఇంకా ఆఫ్టర్ దట్ ఇంకా రొటీన్ కదా, మరీ ఈవినింగ్ అవుతుంది. మరి కసువులు, బాబుకి బాతింగ్. ఈరోజు అయితే పూజ చేయాలన్నమాట, వైకుంఠ ఏకాదశి కదా. టైం ఉంటే టెంపుల్కి కూడా వెళ్ళాలి. మా ఆయన వచ్చి ఆఫ్టర్నూన్ తినేసి మళ్ళీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. హవీష్ని అయితే పడుకోబెట్టేసి నా వర్క్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. నేనైతే ఆఫ్టర్నూన్ టైమ్స్ కాసేపు రెస్ట్ తీసుకునేది మార్నింగ్ నుంచి. మార్నింగ్ లేచాక టిఫిన్, ఆఫ్టర్ దట్ క్లీనింగ్, బాబుకి బాతింగ్, పడుకోబెట్టడం, ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా. ఇలా అవుతుంది అన్నమాట నా డైలీ రొటీన్ అయితే. సంవత్సరంలో కొత్త వస్తువు అయితే కొన్నామన్నమాట. ఏం తీసుకున్నాం అన్నది కాసేపట్లో అయితే రివీల్ చేస్తా. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అంత పెద్దదేం కాదు, డైలీ నీడెడ్ థింగ్ అనమాట. ఏంటో చూపించేస్తా. సార్ అయితే ఆడుతూ ఉన్నాడనమాట. నో కన్నా, కన్నా, గుడ్ ఈవినింగ్. సే గుడ్ ఈవినింగ్ నాన్ని. హవీష్ని అయితే పడుకోబెట్టేసాను అనమాట. బయట అయితే అంతా ఊడ్ చేసుకోవాలి. బయట వర్కర్స్ వచ్చిన్నారు వర్క్ కోసం, అందుకే మార్నింగ్ అయితే ముగ్గు వేయలేదన్నమాట బయట. ఇప్పుడైతే ఊడ్ చేసుకొని వాటర్ వేసేసుకొని ముగ్గు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇది బయట అన్నమాట. ఇక్కడ వాషింగ్ ఏరియా కోసం మున్రాంటి వాళ్ళైతే ఇలా కట్టించారు. కన్స్ట్రక్షన్ అయితే చేసి చాలా డేస్ అయింది. బట్ టైల్స్ కోసం అండ్ అలాగే ప్లంబర్ వాళ్ళు రాలేదన్నట్టు లేట్ అయిందనమాట. ఈరోజు టైల్స్ వేశారు. ఇంకా కనెక్షన్ ఇచ్చేస్తే మనం ఇక్కడైతే హవీష్కి బాతింగ్, వాషింగ్ అయితే చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ ముగ్గు అయితే వేయలేదన్నమాట. ఇప్పుడు వేయాలి. బాతింగ్కి ప్రాబ్లం అవుతుంది, అలాగే వాషింగ్కి ఇబ్బంది అనేసి ఆంటీ వాళ్ళతో చెప్పామన్నమాట. స్టార్టింగ్లో జాయినింగ్ టైంలోనే ఆంటీ వాళ్ళు టైం చూసుకొని వేస్తాంలేండమ్మా అని చెప్పారు. ఆంటీ వాళ్ళైతే అలా కన్స్ట్రక్షన్ అయితే చేయించారనమాట వాషింగ్ ఏరియా కోసం. ఇంకా అక్కడే హవీష్కి బాతింగ్ కూడా బాగుంటుంది కదా, వాష్రూమ్లో అన్కంఫర్ట్గా ఉంటుంది అనేసి అలా చెప్తే ఆంటీ వాళ్ళైతే చేయించేశారు. ఫైనల్గా ఇలా అయితే ముగ్గు అయితే వేసేసాను అనమాట. వాటర్ వేసేసుకొని ముగ్గు అయితే వేసేసాం. ఇంక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసేయాలి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను న్యూ ఇయర్లీ న్యూ థింగ్, మా ఇంటికి అయితే కొత్త వస్తువు అయితే వచ్చిందని చెప్పా కదా, చూపించేస్తా, చూసేయండి. రిఫ్రిజిరేటర్ అనమాట. మార్నింగ్ అయితే డెలివరీ అయింది. రిఫ్రిజిరేటర్ అయితే తీసుకున్నాం అనమాట. శాంసంగ్ అయితే తీసుకున్నాం, 4 స్టార్ ఫ్రిడ్జ్. దిస్ ఈజ్ అవర్ న్యూ థింగ్. ఇది అనమాట మా కొత్త వస్తువు, కొత్త సంవత్సరంలో కొత్త వస్తువు. ఇప్పుడైతే పూజ అయితే చేయాలన్నమాట, బొట్లు పెట్టేసి. ఇలా ఇంట్లో అయితే పూజ చేయడం అయితే కంప్లీట్ అయ్యింది. అన్నీ కడిగేసి పెట్టేసి అన్నమాట. మా హవీష్ చూడండి. ఇంకా బొట్లు అయితే పెట్టేసి అగరబత్తీలు అయితే వెలిగించేసా. ఫ్రిడ్జ్ని అయితే ఆన్ చేసేయాలి. మెయిన్గా హవీష్ కోసమే అనమాట ఫ్రిడ్జ్ అయితే. పాలు తీసుకున్నప్పుడు పగిలిపోతున్నాయి నైట్ టైమ్స్ అని ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం. ఇలా అయితే చేసా, ఫ్రిడ్జ్ని అయితే ఆన్ చేసేసా. ఫైనల్లీ మై న్యూ రిఫ్రిజిరేటర్.
నేనైతే మంచి రోజు ఇంటికి డెలివరీ అయింది కాబట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట. గుడ్ డే, న్యూ థింగ్ అన్నట్టు. ఫస్ట్ అయితే అలా ఫ్రిడ్జ్లో అయితే పాలైతే పెట్టేసా. మంచిది కదా పాలు పెట్టే అన్నట్టు పాలైతే పెట్టా అనమాట ఫస్ట్. హవీష్ అయితే కంప్లీట్ అయిందనమాట. టెంపుల్కి అయితే వెళ్తున్నాం. యాడ పైన ఎక్కినావు మీ డాడీకి కన్నా? గోవింద 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 గోవింద. ఇది వచ్చేసి వైకుంఠ ద్వారం అన్నమాట. వైకుంఠ ఏకాదశి రోజు స్పెషల్ ఏంటంటే వైకుంఠ ద్వారం. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట. బయటికి అయితే వచ్చేసాం. హవీష్ ఈ టెంపుల్ వచ్చేసి శ్రీకంఠం సర్కిల్లో ఉంటుందన్నమాట. ఫేమస్ టెంపుల్ ఇన్ అనంతపూర్. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు టెంపుల్ని. దర్శనం అయితే కంప్లీట్ అయ్యాక అలా విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాం. టాయ్స్ చాలా ఉన్నాయి ముందు, అందుకు కింద అయితే వదిలిపెట్టాం. బట్ క్రికెట్ బ్యాట్ దగ్గరికే వెళ్తున్నాడు అనమాట హవీష్. ఫ్యూచర్లో మేబీ క్రికెటర్ అవుతాడేమో, చూడాలి. చిన్న ఇక్కడ టాయ్స్ ఉన్నాయి రా ఇక్కడ. ఇదే నా డే వ్లాగ్ అయితే. ఇంతటితో అయితే వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to press the bell icon. Bye bye.